పాకిస్తాన్లో గత 2 రోజుల నుంచి ఆగకుండా ఒక పెద్ద టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే చనిపోయాడంటూ వచ్చిన వదంతులు. అయితే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్ అయ్యిందంటే అది మొత్తం దేశమంతా కూడా పాకిపోతుంది, డిస్టర్బ్గా మారిపోతుంది. అయితే ఈ ఘటనలో మనం క్లియర్గా చూసాం. ఇది నిజమా లేదా ఇది ఫేకా, ఎందుకు ఇలా రూమర్స్ వచ్చాయనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంది. అయితే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ సిచ్యువేషన్ ఏంటి అన్ని స్టెప్ బై స్టెప్ మనం చాలా సింపుల్గా మాట్లాడుకుందాం. సో అసలు ఏం జరిగింది ఏంటనేది మనం ముందుగా డిస్కస్ చేద్దాం. అయితే రాత్రి నుండి ఉదయం వరకు సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఇమ్రాన్ ఖాన్ ఈజ్ డెడ్, అడియాల జైల్లోనే చంపేశారు అనే పోస్టులు అయితే ముంచెత్తాయని చెప్పొచ్చు. అయితే కొన్ని హ్యాండిల్స్ అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఐఎస్ఐ కలిసి ఎలిమినేట్ చేశారట అని కూడా రాసేశారు. అయితే ఇందులో కొన్ని పోస్టులు బలూచిస్తాన్ ఫారిన్ మినిస్ట్రీ నుండి వచ్చాయంటూ ఫేక్ హెడర్స్ కూడా పెట్టేశారు. అవి చూసిన వెంటనే ప్రజలు నర్వస్ అయిపోయారు ఒక్కసారిగా. ఇదంతా చూస్తే అయితే ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని చిన్న మీడియా పేజీలు కూడా ఇమ్రాన్ ఖాన్ కిల్డ్ ఇన్ జైల్ అని స్టోరీలు కూడా వేసేశాయి. అది వదంతికి ఇంకా ఒక ఆజ్యం పోసినట్టుగా అయింది. పాకిస్తాన్లో పొలిటికల్ మూడ్ ఏదో ఒక స్పార్క్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఉంది. ఈ రూమర్ వచ్చేసరికి ఆ స్పార్క్ ఒక్కసారిగా పెద్ద ఫైర్ అయి మారిపోయింది. అడియాల జైల్ బయట పీటీఐ వర్కర్స్ అలాగే సపోర్టర్స్ భారీగా గుమిడిగూడారు. ఇమ్రాన్ కో దిఖావో, వీ వాంట్ ప్రూఫ్, ఏక్ బాట్ దిఖావో అంటూ నినాదాలు చేస్తూ నిరసనలకు అయితే దిగారు. వాళ్ళంతా కూడా పోలీసులు నియంత్రించడానికి కూడా లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. వీడియోలు సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అవుతూ ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూనే ఉన్నారు. సో రూమర్స్ పెరిగిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులు అలీమా ఖాన్, డాక్టర్ ఉజ్మా ఇంకా నోరిన్ నయాజీ అడియాల జైలు వద్దకైతే వెళ్లారు. వాళ్ళు ఇమ్రాన్ను చూడ్డానికి రిపీటెడ్లీ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ పోలీస్ వాళ్ళను లోపలికైతే అనుమతించలేదు. అందుకే అక్కడ అంతా హైడ్రామా అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇది ప్రజల్లో ఇంకా పానిక్ సిచ్యువేషన్స్ని పెంచేసింది, అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా. అయితే దీని మీద పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయిందంటే రూమర్స్ చాలా పెద్దగా మారడంతో చివరికి ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. స్ట్రైట్గా ఒక మాట చెప్పేసింది, ఇమ్రాన్ ఖాన్ చనిపోలేదు, ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్లో. ఆర్మీ కూడా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టింది, కంట్రీలో అన్నెసరీ ప్యానిక్ క్రియేట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెంచిన వాళ్ళపై చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించారు వాళ్ళు. అయితే ఇమ్రాన్ ఖాన్ ఎవరు అనేది కూడా కొంతమందికి ప్రశ్నగా మారింది. అయితే ఆయన జర్నీ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఒక విషయం అయితే అసలు మర్చిపోకూడదు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్కు సాధారణ నాయకుడు అయితే కాదు. ఆయన క్రికెటర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు ఎదిగిన జర్నీ, అది చాలా రేర్ జర్నీ అని చెప్పొచ్చు. 1992లో పాకిస్తాన్కు మొదటి వరల్డ్ కప్ కొట్టి ఇచ్చిన వ్యక్తి ఆయన. పింక్ హౌస్, సెలబ్రిటీ లైఫ్, స్టార్డమ్ ఇవన్నీ ఆయన చూసేశారు. పాలిటిక్స్లో స్లోగా స్టార్ట్ చేసి హ్యూజ్ ఫినిష్ ఇచ్చారని చెప్పొచ్చు. 1996లో పీటీఐ పార్టీ పెట్టారు ఆయన. మొదట్లో చాలా ఏళ్ళు సీట్ రాలేదు, కానీ యాంటీ కరప్షన్ ఇమేజ్ వల్ల గ్రాడ్యువల్గా పాపులర్ అయిపోయారు ఇమ్రాన్ ఖాన్. 2018లో ఫైనలీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సో ఆయన డౌన్ఫాల్ ఎందుకు అయ్యింది అని అంటే అపోజిషన్ పార్టీలు, ఎస్టాబ్లిష్మెంట్లో కాన్ఫ్లిక్ట్స్ బాగా పెరిగిపోవడం, ఇవన్నీ కారణాలు అన్నమాట. 2022లో నో కాన్ఫిడెన్స్ మోషన్తో ఆయన్ను పీఎం చైర్ నుంచి దింపేశారు. సో ఇంకా ఆయన పేరు అంటే ఇంకా అరెస్ట్లు, కేసెస్ విషయానికి వస్తే 20+ కేసెస్ అయితే ఆయన మీద ఉన్నాయి. కరప్షన్, సిఫేర్ కేసు, అలాగే స్టేట్ సీక్రెట్స్, మిస్యూజింగ్ గిఫ్ట్స్ ఎక్సెట్రా ఇలాంటి కేసెస్ అయితే ఆయన మీద ఉన్నాయి. 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నారు. ఎందుకంటే ఆయనపై రూమర్స్ త్వరగా నమ్మేస్తారు. అంటే ప్రజల్లో ప్రత్యేకంగా యువతలో ఆయనకు ఇంకా మాస్ ఫాలోయింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఆయన గురించి ఏ చిన్న రూమర్ వచ్చినా కూడా దేశం మొత్తం ఒక్కసారిగా ఒక టెన్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఎప్పుడు కూడా చర్చలు అయితే నడుస్తూ ఉంటాయి. చిన్న రూమర్ వచ్చినా కూడా అది వేగంగా పాకిపోతూ ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ రూమర్స్ అన్నీ కూడా ఇది నిజమనే అనుకుంటారు చాలామంది. సో కుటుంబం ఆయన్ను ప్రతిసారి చూడలేకపోవడం, ఇంకా మీడియా యాక్సెస్ ఇవ్వకపోవడం, పొలిటికల్ డ్రైవర్లు, సోషల్ మీడియాలో అన్కంట్రోల్డ్ ఫేక్ పోస్టులు ఇవన్నీ కలిసి ఒక చిన్న రూమర్ కూడా ఒక పెద్ద స్కేల్ ప్రొటెస్ట్గా మారిపోయింది. సో ఇది రూమర్ కాకుండా ఇదంతా నిజమే అనుకొని జనాలందరూ కూడా ఒక పెద్ద ప్రొటెస్ట్లా చేసేసారు. సో వాళ్ళందరూ కూడా లాఠీ చార్జ్కి గురవాల్సి వచ్చింది ఎవరైతే ఆ ప్రొటెస్ట్లో పాల్గొన్నారో అక్కడికి వెళ్ళి. అసలు నిజం ఏంటంటే ఇప్పటి వరకు అసలు అవైలబుల్గా ఉన్న ఒక అఫీషియల్ సమాచారం ప్రకారం అయితే ఇమ్రాన్ ఖాన్ ఇంకా బతికే ఉన్నారు, ఆయన జైల్లోనే ఉన్నాడు అనేది ఒక ప్రకటన అయితే వచ్చింది అఫీషియల్గా. ఫిజికల్ హార్మ్ లేదా డెత్ వంటి రిపోర్ట్స్కి ఏ ఆధారం అయితే లేదు. బయటకు వస్తున్న వీడియోలు కానీ ఫోటోలు కానీ అన్ని ఓల్డ్ లేదా ఒక ఫేక్ వీడియోస్ అయి ఉండొచ్చు అని కూడా
అఫీషియల్గా తెలుస్తుంది. అంటే ఇది పూర్తిగా సోషల్ మీడియా రూమర్ అన్నట్టుగా మనకు ఒక కంక్లూషన్కి అయితే రావచ్చు. ఎందుకంటే ఒక అఫీషియల్ కంక్లూషన్ లేదు కాబట్టి ఇప్పటి వరకు ఈ ఘటన మనందరికీ ఒక పెద్ద లెసన్ లాంటిది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తని వెంటనే నమ్మకూడదు అనడానికి ఈ వార్త కూడా ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఒక ఫేక్ పోస్ట్ వల్ల ఒక దేశం మొత్తం పానిక్ సిచ్యువేషన్లో పడిపోవచ్చు. జైలు దగ్గర ప్రొటెస్ట్లు, లాఠీ చార్జ్లు, మీడియా హంగామా ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో అన్నీ ఒక్క రోజులోనే ఇదంతా కూడా జరిగిపోయాయి. ఇమ్రాన్ ఖాన్ విషయానికి వస్తే ఆయన పొలిటికల్ జర్నీ, పాపులారిటీ కారణంగా రూమర్స్ చాలా వేగంగా పాకిపోతూ ఉంటాయి. కానీ చివరికి ఒక విషయం మాత్రం, వెరిఫైడ్ సమాచారం లేకపోతే మనం కొంచెం కామ్గా ఉండాలి. ఏదైనా న్యూస్ స్ప్రెడ్ చేసేటప్పుడు అది మనం స్ప్రెడ్ చేయొచ్చా లేదా, అంటే అది ఫేకా కాదా, అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చిందా లేదా, అంటే ఎలాంటి అఫీషియల్గా ఎలాంటి డిక్లరేషన్ వచ్చింది అనేది కూడా మనం చూసుకోవాలి. ఫేక్స్ న్యూస్ని షేర్ చేయకుండా ఉండడం కూడా మన రెస్పాన్సిబిలిటీనే. ఎందుకంటే అది ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియదు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడు అన్న వార్త కూడా, అంటే జైల్లోనే చనిపోయాడు అన్న వార్త కూడా అదొక పెద్ద వైరల్గా మారిపోయి ఇప్పుడు అక్కడ ప్రొటెస్ట్లు కూడా నడుస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి కూడా తెలుస్తుంది అఫీషియల్గా. సో ఆయన బతికే ఉన్నారు, ఆయన మీద వస్తున్న ఈ కథనాలన్నీ కూడా ఫేక్ అంటూ కూడా అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి అఫీషియల్గా ఎలాంటి అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేంత వరకు అది నిజమని మాత్రం ఎవరు నమ్మకూడదు. ఇప్పటి వరకు అయితే ఇది ఫేక్ న్యూస్ కానీ మనం పరిగణించాలి. సో పాకిస్తాన్లో అయితే గత 2 రోజులుగా ఇలానే ఒక హడావిడి, ఒక పెద్ద ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే చనిపోయాడంటూ కూడా ఎన్నో వార్తలు వచ్చేసాయి. ఎన్నో వీడియోలు, సోషల్ మీడియాలో పోస్టులు ఇవన్నీ కూడా వైరల్గా మారిపోయింది. అంటే పాకిస్తాన్లో మొత్తం అంతా కూడా ఒక డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ ఘటనలో మనం క్లియర్గా చూసామన్నమాట. అంటే ఈ ఫేక్ న్యూస్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి ఏంటి అనేది, అసలు ఏది నిజం ఏది ఫేక్, ఎందుకు ఇలా రూమర్స్ అయితే వచ్చాయి, ఇమ్రాన్ ఖాన్ సిచ్యువేషన్ ఇప్పుడు ఏంటి అనేది కూడా మనకి క్లియర్గా అర్థమైంది. సో సింపుల్గా మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం స్టెప్ బై స్టెప్ అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా. సో ఇప్పుడంతా వస్తున్న ఏదైతే వార్తలు వస్తున్నాయో సో అదంతా కూడా ఫేక్ అని తెలిపోయింది. సో రాత్రి నుండి ఉదయం వరకు సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఇమ్రాన్ ఖాన్ ఇస్ డెడ్, అడియాల జైల్లోనే చంపేశారు అనే పోస్టులు అయితే ముంచెత్తాయి. కొన్ని హ్యాండిల్స్ అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఐఎస్ఐ కలిసి ఎలిమినేట్ చేశారట అని కూడా రాసేశారు. ఇందులో కొన్ని పోస్టులు అయితే బలూచిస్తాన్ ఫారిన్ మినిస్ట్రీ నుండి వచ్చాయంటూ కూడా ఫేక్ హెడర్స్ కూడా పెట్టేశారు. అవి చూసిన వెంటనే ప్రజలు ఒక్కసారిగా నర్వస్ అయిపోయారు. కానీ ఇప్పుడు అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇమ్రాన్ ఖాన్ అయితే చనిపోయలేదు, హీ ఈజ్ అలైవ్ అంటూ కూడా ఒక ప్రకటన అయితే ఇచ్చేశారు. ఆయన జైల్లోనే ఉన్నారు, బట్ ఆయన ఏం చనిపోలేదు అంటూ కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక పానిక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయిపోయింది. సో అక్కడంతా ప్రొటెస్ట్లో ఇమ్రాన్ కో దిఖాओ, వీ వాంట్ ప్రూఫ్, ఏక్ బార్ దిఖాओ అంటూ కూడా అక్కడ నినాదాలతో అక్కడ ప్రజలందరూ కూడా అక్కడ గుమిగూడి ఒక ప్రొటెస్ట్ చేయడం అయితే మనం చూస్తాం. అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు అఫీషియల్గా ఒక ప్రకటన అయితే ఇచ్చారు. సో ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారు, ఈ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు ఏవైతే ఉన్నాయో అదంతా ఫేక్ అంటూ కూడా ఒక వార్తను అయితే డిక్లేర్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికైతే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇలా, అంటే ఆయన చనిపోయారు అని చెప్పేంత వరకు కూడా ఇలాంటివి ఏది నమ్మకూడదు. ఎందుకంటే ఇదంతా సోషల్ మీడియాలో వస్తున్న స్పెక్యులేషన్స్ కానీ మనం దీన్ని పరిగణించాలి. సో అంటిల్ అండ్ అన్లెస్ ఇట్స్ అఫీషియల్. आजादी